సరస్వదేవాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. పార్వతీ పరమేశ్వర్లకు ముక్కోటి దేవతలకు అందరికీ కూడా ఈ శివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన, ప్రతి ఒక్క మనిషి ఎక్కడెక్కడ మారుమూలల పల్లెలో కూడా ఆ భగవంతుడు సంకల్పన అనేది మారుమోగిపోతుంటుంది పరమేశ్వరుడు అంటే ఇక. కానీ మనందరము కూడా జాగారం అనేది చేసుకొని భగవంతుని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని ఆయన సన్నిధిలోకి మనం చేరాలంటే ప్రతి ఒక్కరు ఆయన గమ్యంలోకి చేరగలుగుతాము. పిల్లలేదు, పెద్ద లేదు, పాప లేదు, ఎవరు అయినా కూడా రెండు మంచి మాటలుగా ఆ భగవంతుని సన్నిధిలోకి చేరాలంటే కనుక నామ శివాని ఓమని అని ఏ రకరకాములు అనుకున్నా కూడా దేవుని సంకల్పన అనేది ప్రతి ఒక్కరికి కలగలుగుతుంది. శివ శివ శంకరా, శివ శివ శంకరా, భక్తవ శంకరా, శంభో హర హర నమో నమో. శివ శివ శంకరా, భక్తవ శంకరా, శంభో హర హర నమో నమో. పుణ్యము పాపము వెరగము మేము, పూజలు సేవలు తెలియము మేము, ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ పూలు తేవాలి నీ పూజకు, వినీల చేయాలి నీ సేవకు. శివ శివ శంకరా, భక్తవ శంకర, శంభో హర హర నమో నమో. మారేడు దళములు, మారేడు దళములు నీ పూజకు, గంగమ్మ మెచ్చిన, గంగమ్మ మెచ్చిన జంగమయ్యను, గంగను తేవాలి నీ పూజకు. శివ శివ శంకర, భక్తవ శంకర, శంభో హర హర నమో నమో. ఆ పరమేశ్వరుని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని ప్రతి ఒక్కరూ కూడా నామస్మరణ శివ 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 అని ఆ భగవంతుడే ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడెక్కడ కూడా భగవంతుడు ఓం ఓంకార శబ్దములో మారుమూగిపోతుంటుంది. భగవంతుడు సంకల్పన అన్నది అది నేను చెప్పడము కాదు, ప్రతి ఒక్క మనిషికి కూడా తెలుసు. కానీ మనకు తోచిన వరకు ఆ భగవంతుని సన్నిధిలోకి చేరాలంటేనగా ఏది కూడా నవ్వడము, అమ్మ అన్నే, అక్క అన్నే, శ్రీరామన్నే, శ్రీకృష్ణ అన్నే ఏ పేరుతో పిలిచిన భగవంతుడు ఒక్కడే. నవ్వడము ఒక్క వరము, నవ్వించడము ఒక్క భోగము, నవ్వలేకపోవడము ఒక్క రోగము. తల్లికి బిడ్డ భూమాత కంటే గొప్పది, తండ్రికి బిడ్డ ఆకాశమంతా గొప్పవాడు. ధైర్యవంతుడు ఒక్కసారి మరణిస్తాడు, తిరిగివాడు క్షణము మరణిస్తాడు. మనము ఎంత చేసినా కూటికే, మనము ఎన్ని ఏండ్లు బతికినా కాటికే. మన జీవితమును ఆశిస్తూ ఇతరులకు చేసిన సాయమే శాశ్వతము. బాయిలో నీరు తాడు సాయముతో బకిడీ దూర బయటికి తీయగలము. భక్తి సాధనలో భగవంతుని అలా చేరగలము. కానీ ప్రతి ఒక్క మనిషి కూడా మనిషిలో ఎందుకమ్మా ప్రతి ఒక్క ప్రయోజనములో ఇది ఎందుకమ్మా ఇట్లా చెప్పడం, మనిషిలో అనేది ఒక అహంకారం లేకుండా మనిషి సాదాసీదాగా ఆ భగవంతుని సన్నిధిలోకి చేరాలంటే కనుక తప్పకుండా మనం అనేది మూటికి ముమ్మాటికి మనం చేరగలుగుతాం. ఎందుకంటే మనిషికి అనేది ఒక అహంకారం అంటే ఒక జబ్బుతో సమానం. అది ఎదుటి సాటి మనిషికి గౌరవం ఇచ్చి పుచ్చుకున్నప్పుడే ఆ మనిషి ఎంతో వెదుగుదల అనేది పోతారు. ఏ దానికి ఏది కూడా అది నేను చెప్పడం కూడా కాదు, ప్రతి ఒక్క మనిషికి కూడా తెలుసు. కానీ ప్రతి ఒక్కరు ఉంటారు, ఏమి చేసినారు ఒక అక్క చెల్లెలు అనేది ఉండేటోళ్ళు. ప్రతి ఒక్కరు కూడా పోవాలా ఆ కుమస్తలు, మనం కూడా అక్కడ పోయి ఆ స్థానం చేసి ప్రతి కోట జనముతో పోతుండారు. ఆ మునులు మునీశ్వరులు ఎక్కడెక్కడ వాళ్ళు ఆ జనం అంతా కూడా వేలతో పోతుండారు. కానీ మనము కూడా పోవాలా చెయ్యాలనంటే ఏమి చేస్తాము చెల్లి, మనకు డబ్బులు కావాలి కదా అంటారు. సరేనక్క మనము కూడబెట్టుకుందాము కదా అంటే మనకు ఏదో ఒక రూపంలో పోతుంది.
చెల్లి ఆలోచన చేసి చెల్లికి నీ అక్క ఆలోచన చేస్తే ఆ భగవంతుని ఎట్టయినా సరే ఈ ప్రతి మనిషి పోతున్నారు, మనం ఎందుకు పోకూడదు, మనం ఎందుకు చేయకూడదు అక్క అని చెప్పి ఒక గట్టిగా సంకల్పన గట్టిగా పట్టుకున్నారు. కానీ భగవంతుని సంకల్పన అనేది ఉండే గినక ఎప్పుడైనా కూడా ఆయన రప్పించుకుంటాడు. భగవంతుని సంకల్పం లేనప్పుడు మనం ఎంత చేసినా ఎన్ని చెందినా కూడా ఏం మనతో కాదు. కానీ వాళ్ళని ఒక పట్టుదల పట్టేసి మనం ఎందుకు పోకూడదు అని చెప్పి బాబాయ్ అంటే తల్లి లేదు తండ్రి లేదు బాబాయ్ అని చెప్పి డబ్బులు అంటే అమ్మ మీరు మీ తల్లి తండ్రి చచ్చిపోతానే ఏదో బాకీందని చెప్పి నేను ఇప్పించుకునే కానీ ఏ బాకీ లేదమ్మా, మీరనేది ఇంత ఎగబెట్టి మీకు విధి చేస్తాను నేను మీకు అవసరాల కోసమని ఇదమ్మా మీ డబ్బు మీకు అని చెప్పి ఆయన తీసుకొచ్చి ఆ డబ్బు తీసుకొచ్చి ఇచ్చినాడు. ఆ డబ్బు తీసుకొని వస్తానే ఆ డబ్బు ఎత్తుకొని పోతా ఏమైనా కానీ చెల్లి అక్క పోదాంపా మనం కూడా ఎందుకు చేయకూడదు, మనం ఎందుకు పడకూడదు అని చెప్పి ముందడుగు వేసే ధైర్యంతో ముందుకనేది ఇద్దరు పోతున్నారు. ఇద్దరు ముందుకనేది పోతా చేస్తా ఎట్లయినా సరే మనము చెయ్యాలా పోవాలా, మనం స్నానం చెయ్యాలా, ఆ పరమేశ్వరుని సన్నిధిలోకి మనము సంకల్పన మనకు కావాలంటే ప్రతి ఒక్కరు అక్కడ పోయి ఆ స్నానాలు చేసి విధి చేసి మనం ఎందుకు చేయకూడదని వాళ్ళు కూడా ఎందుకు చేయకూడదని ముందడుగు వేయాలని చెప్పి పోతా ఉంటే ఏం చేసేసినారు, అమ్మ ఒక బిడ్డ ఎదురుగా వచ్చి అంటే భగవంతుడు కొన్ని పరీక్షలు పెడతాడు. కానీ పోతా పోతంటే మా పరిస్థితి చాలా అనుకూలం లేదు, నా తల్లికి బాగలేదు నా తండ్రికి బాగలేదు, మీరు ఏదైనా కూడా సహాయం చేస్తారా, చాలా మాకు పరిస్థితిగా ఉందని చెప్పానంట. అక్క ముఖము చెల్లి చూసుకునే చెల్లి ముఖము అక్క చూసుకొని సరేనని చెప్పి నేను అబద్ధం అయితే కనుక మీరు కూడా చూచురాడని చెప్పి తొడుకొని పోయి చూపించేసింది. చూపించేస్తే ఏమి చేయాలమ్మా మాది బీదిరికం అయిపోయా, మేము ఇద్దరము తల్లివి తండ్రి అయినా బాగుంటే తల్లి అయినా చూపిస్తాయి, తల్లి బాగుంటే తండ్రి అయినా చూపిస్తాడు. కానీ ఇద్దరు అనేది ఇదైపోతే కనుక ఎవరు చూపిస్తారు, ఆ మూడు దాపలకు ముసలి వాళ్ళకు ఆ బిడ్డ అందరినీ అడుక్కుంటే వీళ్ళు అడ్డం పడి ఆ ఇద్దరికి అక్క చెల్లెలకి ఈ బిడ్డ ఇది చేసి అంటే ఆమెను నేరుగా తొడుకొని పోయి చూసినారు. సరేనమ్మా అని చెప్పి ఆ సాయం చేసి ఆ విధి చేసి మన తర్వాత ఏం చేసేసినారు, మీరు బాగుండండి మీరు ఆరోగ్యంగా ఉండండి అంటే ఆ భార్యాభర్తలు ముసలోళ్ళు రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టి అమ్మ మా బిడ్డకు ఎవరు లేది అనాథ అయిపోతుంది అనుకునే పరిస్థితిలో మీరు దేవతల లెక్కన వచ్చి మమ్మల్ని ఆదుకొని నా బిడ్డకు మేమిద్దరం తోడుగా ఉండేటట్టు గడ్డను వేసినారని చెప్పి ఆ రెండు చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నారంట. కానీ ప్రతి ఒక్క మనిషికి దేవుడికి ఎక్కడ పోవాలా ఎక్కడ ఏం చేయాలంటే కొన్ని అడ్డంకులు దాటుకొని పోవాలంటే దేవుడు దావల్లోనే పరీక్షలు పెడతాడు మనకు. సరేనని చెప్పి విధి చేసి చెందుకొని వాళ్ళు ఎట్లయినా సరే స్నానం చెయ్యాలని చెప్పి సంకల్పనతో గట్టిగా భగవంతుని గాడికి ఇది చేసేసుకొని అక్కా చెల్లెలు ఉంట ఒక మామూలుగా అక్కడంతా మునీశ్వర్లు వాళ్ళు వీళ్ళు అంతా ఉంటారు కదా, ఏమిటమ్మంటే ఏమో స్వామి మా ఎట్లా వాళ్ళము లేని వాళ్ళం కూడా మేము కూడా చెయ్యాలి కదా అని ఒక ముందుకు వస్తాడామని చెప్పి ఆ మునీశ్వరుడికి చెప్పినట్ట. చాలా సంతోషమమ్మా అని నవ్వినాడంట. కానీ మల్లంగా దాటుకొని పోతానే ఆమెను ఏం చేసినారు, అక్క చెల్లెలకి ఇద్దరికి కలిసి ఒక పరీక్ష పెట్టినాడు. ఏం పరీక్ష పెట్టినాడు, అమ్మా దానము చెయ్యమ్మా ధర్మము చెయ్యమ్మా అన్నట. సరేనయ్యా అని చెప్పి అక్కడ ఇంత దానము చేసేసుకున్నారు. అక్క ఇంకా మనము పోయి మునిగేస్తామా అన్నట. అప్పుడు ఇద్దరు కలిసి పరమేశ్వర ఓ పరమేశ్వర పార్వతీదేవి పరమేశ్వర నీ సంకల్పన అనేది ఈ శివరాత్రి నెలలో మాకు అనేది కల్పించు స్వామి, మాకు అక్కా చెల్లెలకు నువ్వు తప్పక మాకు నీ భక్తిలోనే నీలోనే మేము అంకితమైనము కదా తండ్రి, మాకు తప్పకుండా అమ్మ దర్శనము ఆ పార్వతీదేవి దర్శనము శివుడి దర్శనము మాకు ఈ అయ్యా మేము ఏమి కోరుకోము మా జన్మ ధన్యము చేయ స్వామి అని ఆ అక్కా చెల్లెలు ఇద్దరు కలిసి మునిగేసి పైకి లేస్తానే ఒకరికి బంగారు శివలింగము ఒకరికి ఎండి శివలింగము అక్కా చెల్లెలకి ఇద్దరికి కూడా రెండు శివలింగాలు పట్టుకొని ఇట్లా మునిగి లేచానే రెండు శివలింగాలు ఒకరి వెండిది ఒకరికి బంగారుది ఎత్తుకొని వచ్చినారంట. ఎత్తుకొని ఆ లింగాలను తీసుకొని వచ్చి అంటే అంత శివుడి భక్తులు అక్కా చెల్లెలు ఇద్దరు శివుడి భక్తులు. కానీ ఒకరికి అన్యాయం చేయాలనేది ఒకరికి దుర్మార్గం చేయాలనేది లేదు. ఆ శివుడిని ఇద్దరు కలిసి ఎత్తుకొని వచ్చి అక్కడ అంటే ఇద్దరు అక్కా చెల్లెలు ఇద్దరు శివుడి భక్తులే
ఎక్కడ పెట్టేసి ఏమి చేసేసినారు, ఆ బంగారు శివలింగము ఎండి శివలింగం పెట్టి ఆ పూజ చేసి ఇన్ని వారాలని చెప్పి ఆ భగవంతుని సంకల్పనతో బ్రహ్మాండంగా పూజలు వైభోగంగా ఆనందంగా పూజలు అనేది జరిపించుకొని ఇది చేసేసుకున్నారు. కానీ ప్రతి ఒక్క బిడ్డకు మనమందరం భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషికిలో కూడా ఆ శివుని ఆజ్ఞ లేని శివమైనా కుట్టదని అంటారు చూడండి. కానీ పరమేశ్వరి అనుగ్రహం అనేది ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకోండి, ప్రతి ఒక్క మనసులో వేసుకోండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని ఆ శరణు నమ శివాయ అని ఆ శరణు అని ఏడండి ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. మనం నోరు ఇప్పుతే నమ శివాయ అంటే ఇనక వస్తుంది, కానీ మనసు ఊరిక కండ్లతో చూస్తే ఇనక ఏమీ రాదు. ఎవరికి కూడా తెలుసుకుంటే వ్యర్థంలో పడరు ప్రతి ఒక్క మనిషి. కానీ మనం వచ్చినాక ఇక్కడ భూమి మీదనే ఉండేది అంటూ ఏమీ లేదు. భగవంతుడి సన్నిధిలోకి చేరాలంటే ఇట్లా శివరాత్రి మాసంలో కానీ మంచి మంచి రోజుల్లో కానీ ఒక దానమని ధర్మమని ఒక ప్రేమ అనురాగమని ప్రతి సాటి మనిషికి కుట్లాలు కుటంతరాలు పెట్టుకొని ఉంటే ఏవి కూడా పని చెయ్యవు. సాటి మనిషికి సహాయము చేసి ఒక మనిషిలో కుటంతరము లేని పక్షానికి భగవంతుడు మన సన్నిధిలోనే మన ఆత్మలోనే పరమాత్ముడు కొలువు తీరి ఉంటాడు. అది నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్క మనిషికి తెలుసు. కానీ మనిషిలో అనేది ఏ పొద్దు కుట్లాలు కుటంతరాలు వీడ్చలు పెట్టుకొని మనసులో ఒక పూజలు మనం చేసినా కూడా అది సంకల్పన సరి అనేది ఉండదు. నువ్వు ఏం పెట్టుకున్నా కూడా నీళ్లు పెట్టి ఇక్కడ భగవంతుని ఓం నమ శివాయ అన్నా కూడా ఏది ఏ రూపంలో ఏ కోణాలలో ఆ భగవంతుని పిలిస్తే తప్పకుండా అనుగ్రహిస్తాడు. అది నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్క మనిషికి తెలుసు. ఇప్పుడు ఈ మాసములో చనిపోవడం అంటే కనుక ఎంత ఆ భగవంతుని పాదాల సన్నిధిలోకి చేరగలుగుతాం. అది నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇట్లా చచ్చిపోయిన వాళ్ళు ఆ మహానుభావులు అమ్మగారు కానీ అయ్యగారు కానీ చనిపోయిన వాళ్ళు ఎదురు సమాధానం లేకుండా ఆ భగవంతుని సన్నిధిలోకి చేరగలిగినారంటే ఎంత ఉండాలా. ఏది ఉన్నా కూడా మానవ జన్మం అంటే కనుక ఎంతో పవిత్రమైనది. మనకు అన్నిటికి ఇప్పుడు చీమ పోతుంటుంది, పైన చెట్టు ఉంటుంది, ఎండకు అన్ని తెలివితేటలు, నోరు, నాలిక, కాళ్ళు, చేతులు మనకు అన్నీ ఇచ్చి భగవంతుడు మనం ఎందుకు చేయకూడదు, మనం ఎందుకని భగవంతుని గట్టిగా సంకల్పన చేసుకుంటే కనుక ప్రతి ఒక్కరం కూడా ముందడుగు వేయగలుగుతాం. కానీ ఇది ఎంత చేసినా ఈ మురికి సంసారం అనేది ఇంతే. ఎంతంగా ఎదుగుదల అంటే ఎదుగుదలకు ఎంతవరకైనా పోండి, మనసును శుద్ధం పెట్టుకోండి, మనసును ప్రేమ అనురాగముతో దగ్గరికి తీసుకోండి. ఏది కూడా ఆటోమేటిక్గా కలగగలుగుతాయి. అది నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్క మనిషికి కూడా అదే లక్ష్మీదేవి సంకల్పన అట్లుంటుంది. మనం ఇంట్లో ఏడ్చుకుంటా, కొట్టుకుంటా, గుద్దుకుంటా, బాదుకుంటా, సీరుకుంటా మనం ఎట్లెట్లలో చేస్తే అమ్మవారు ఏమి చేస్తుంది, ఇండ్లు వదిలి వెళ్ళిపోతుంది. మనం మంచిగానేది ఉండి నవ్వుమకంగా ప్రేమగా మంచి మాటలతో ఒక విల్లాలు తల దుక్కొని మంచి చీర కట్టుకొని ఆ ఇండ్లు ఎంత ఆనందంగా ఎంత సన్న గజ్జల సవిడితో తిరిగితే ఆ లక్ష్మీదేవి మన అమ్మడే తిరుగుతూ ఉంటుంది. మనము మాట బుద్ధి సరిలేనప్పుడు అమ్మవారు కూడా దయదలసదు. ఎవరికైనా కూడా ఈ పూజ చేస్తామేమో, ఆ పూజ చేసేయేమో, ఈ మంత్రం చేసేయేమో, ఆ మంత్రం చేసేయేమోనని మంత్రాలు పూజలు ఏదో అని ఆలోచనలు పెట్టుకోవద్దు. మనసు సరిలేనప్పుడు ఎన్ని చేసినా కూడా వ్యర్థంలో పడతారు మనిషి. సాటి మనిషి అనేది వ్యర్థంలో పడతారు. ఒక మనిషి అనేది ప్రతి ఒక్క మనిషి తెలుసుకొని ఈ మాసములో చనిపోయినా కూడా ఎంత ఆనందము వైభోగంగా అనేది ఆ భగవంతుడికి పాదాల సన్నిధిలో మనం చేరగలుగుతాం. అది ప్రతి ఒక్కరు మనం అంత చనిపోయిన వాళ్ళు ఎంత చేసుకుంటారో ఆ చనిపోయే టయానికి మంచిగా జరిగే వాళ్ళు విధినారంటే మనకు కూడా జరగాల, ఇట్లా ఉండాలా, మనం ఇట్లా చెయ్యాలా, ఎందుకు మనకు రాము అని చెప్పి నేను చెప్పే ప్రయోజనములో ప్రతి ఒక్క మనిషి తెలుసుకొని వ్యర్థంలో పడుకోకుండా ఈ పూజ చేసేమో, ఆ పూజ చేసేమో, ఇంకా చేసేయేమో అని ఊరికి ఎంపల్లాడి ఆరాటాలు పడగాకండి. మనసు శుద్ధం పెట్టుకొని మన మంచి మనసు దీపాలను ముట్టించి నీళ్లు పెట్టి ఆ అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ ఏడుకుంటే కనుక తప్పకుండా అన్ని శుభసూచనలే జరుగుతాయి. తప్పకుండా ముమ్మాటికి జరుగుతాయి. మనసు శుద్ధము పెట్టుకోండి. నోరు తెరుస్తే కనుక అబద్ధాలు అనేది ఆడగాకండి.
దానికి సమయము సందర్భం ఉంటుంది. దాన్ని పట్టిపోండి. ఆ అబద్ధమే ఎంతవరకు అనర్థాలకు దావతీస్తుందని కరెక్ట్గా నీతి జాతిగా బతుకుదాము. ఏముంది, ఎక్కడుంది? మనం ఈ సంతకు వచ్చినాము, ఎప్పుడో ఒక వారి మనం కూడా వెళ్ళిపోవాల్సినదే. ఈయనకి వచ్చినాక ఎవరం అనేది ఉండేది ఏమీ లేదు. ఆ భగవంతుని నామస్మరణ ఏడుకొని ఈ శివరాత్రిలో, ఈ సందర్భంలో, ఈ పండగ రోజు ప్రతి ఒక్కరికి కూడా సంకల్పన హ్యాపీగా ఆరోగ్యంగా దేశమంతా కూడా ఎవరి మనసులో ఎవరిని అనుకున్నా ఓం నమ శివాయ అని ఎంత ఏడుకున్నా కూడా అందరికీ కూడా భగవంతుడు సంకల్పన ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. నేను చెప్పడం కాదు. మనిషి అనేది మారాలంటే కనుక మన చేతుల్లోనే ఉంది. మారకుండా చెడిపోవాలంటే చెడును పడితే చెడు సవాసం బట్టి చెడుగానే పోతారు. మంచి సవాసం బట్టి మంచిగా ఉంటే మంచిగా జీవితం అనేది గమ్యానికి చేరగలుగుతుంది. కానీ మనిషి తెలుసుకొని వ్యర్థంలో పడుకోకుండా ఆ భగవంతుని సన్నిధిలోకి ప్రతి ఒక్కరు కూడా ఈ శివరాత్రి మాసములో ప్రతి ఒక్కరు కూడా ఈ పొద్దు తెలుసుకొని జాగారం చేసేటోళ్ళు కానీ ఉపవాసం ఏది కోణాలలో జాగారం చేయలేకున్నా ఉపవాసం లేకున్నా కూడా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని ఆ శివుడిని ఏడుకోండి. ప్రతి ఒక్కరూ ఆయన గమ్యానికి ఎక్కడ పిలిస్తే గనక బోలాశంకరుడు పలికేది ఆ పరమేశ్వరుడు ఒక్క ఏటుకు పులకరించుతాడు. మనకు అందరికి కూడా బాగుండాలా, దేశమంతా బాగుండాలా. ఇప్పుడు అందరికీ కూడా ఎవరి మనసుల్లో ఏమనుకుంటే అక్కడ కోరికలు నెరవేర్చేటాడు ఆ బోలాశంకరుడు పరమేశ్వరుడు. ఓం నమ శివాయ ఓం నమ శివాయ